హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఇక్కడ వచ్చేసి వెరీ సూన్ వినాయక చవితి వస్తుంది కదా. సో వినాయక చవితి వస్తుంది అనగానే మనమైతే ఎప్పుడైనా హాలిడేస్ దొరికితే మట్టి దగ్గరికి వెళ్ళి ఆ జిగురు మట్టితో వినాయక బొమ్మలు అయితే చేసేవాళ్ళం కదా. సో ఇక్కడైతే మన పిల్లలకి అంత అవకాశం లేదు కదా. సో ఇక్కడ మా ఆడబొచ్చు గారు అమ్మ అయితే క్లేతో వినాయకుని చేసి అయితే పెట్టిందనమాట. ఇంకా మా రుద్రాంశ్ అది చూడంగానే అమ్మ నేను చేస్తానని మొదలు పెట్టాడు. ఒక పక్కన వర్షం అనమాట, బయటకు వెళ్ళి మట్టిలో ఆడించి అంత రోజులు అయితే ఇవి కాదు కదా. మామూలుగా నీట్గా క్లీన్గా ఉంటేనే ఏ ఒకటి రంపులు దగ్గులు వస్తున్నాయి. డాక్టర్స్ ఏమో మట్టిలో ఆడనివ్వకండి, నీటిలో ఆడనివ్వకండి అని చెప్తున్నారు. సో ఇంకా అందువల్ల ఇంట్లోనే మైదా పిండి ఉంటే చపాతీ పిండి మైదా పిండి కలిపి అయితే వాడికి ఇచ్చాను అనమాట. నేను కొంచెం చేస్తే వాడు కొంచెం చేస్తే నేను కొంచెం అన్నట్టు, వాడు ఒక కాలు నేను ఒక కాలు, వాడకి చేయ నేనెక్కి చెయ్యి అన్నట్టు మొత్తానికి అయితే వినాయకుడిని ఏదో ట్రై చేసామన్నమాట. మొత్తం అంతా అయిన తర్వాత మా వాడైతే పెయింటింగ్ వేస్తున్నాడు. ఇక్కడ పెయింటింగ్ ఏంటి వేస్తున్నాడో చూడండి. ఇక్కడ నా నెయిల్ పాలిష్లు ఉంటాయి కదా ఇంట్లో, ఇది అయితే పెయింటింగ్ వేసేస్తున్నాడు అనమాట. అంతా ఒకే కలర్ వేసేస్తున్నావు, బాగా రావట్లేదు అన్నానని వాడికి కోపం వచ్చిందనమాట. సో పిల్లలు ఏదైనా సరే ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళని మాక్సిమం ఎంకరేజ్ చేయాలండి. ఏదో నేను వాడిని ఫన్నీ చేశాను కానీ ఇక్కడ మాక్సిమం ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారనమాట. సరిగా చేయట్లేదు, బాగా చేయాలి అది ఇది అన్నామంటే మాత్రం వాళ్ళు డిస్కరేజ్ అవుతారనమాట. సో అలా కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసామంటే కంపల్సరీ వాళ్ళు ఇంకా ది బెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ప్లీజ్.